నువ్వు ఇంకా పిల్ల బచ్చాగాని వేరా, నీ ఇత్తి ఇంకా ముదరలేదు. రాధా, ఓ రాధా, తలుపు రాధా. మా ఆయన వచ్చినట్టున్నాడు. ఏంటి ఇప్పుడు రాడంటే? ఏమో రేపు వస్తా అన్నాడు, మరి ఇప్పుడే వచ్చిండు. ఎట్లా మరి? నువ్వు ఇక్కడే ఇక్కడ దాక్కో, నేను పోయి తలుపు దిక్తా. రాధా, తలుపు రాధా. రాధా, ఓ రాధా, రాధా, తలుపు రాధా. ఏంటి తలుపు తీసుకోవడానికి ఎంతసేపు పట్టింది? అది బాత్రూమ్ లో ఉన్నానండి, వచ్చేసరికి లేట్ అయింది. ఎంత పని చేస్తుంది? ఈయనకి సేవలు చేయలేక చస్తున్నా. చచ్చినా బాగుండు, కొంచెం ప్రశాంతంగా బతుకుదు. ఏంటమ్మ గారు, చాలా రోజులకు ఇట్లా నన్ను కలవడానికి వచ్చారు? చూడు తిరుపతి, జమీందార్కి పక్షవాతం వచ్చింది. ఆయనకి సేవలు చేయలేక నేను చస్తున్నా. అందుకే ఆయనకి సేవలు చేయడానికి ఒక పనుడు కావాలి. చూడండి అమ్మగారు, ఒకప్పుడు జమీందార్ దగ్గర పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా. అవునా? అట్లయితే పనికి ఇంకొకరిని ఎవరినైనా చూడు. అట్లయితే నా తమ్ముడు రాజుగాడు ఉన్నాడు, వాడిని పనులకు పంపిస్తా. నీ తమ్ముడు అంటున్నావు కదా, నీ మీద నమ్మకం ఉంది నాకు. పని అయితే మంచిగా చేస్తాడు కదా? మంచిగానే చేస్తాడమ్మగారు, మీరేం రంది పడకండి. మీరు ఓండి, నేను ఆయన పంపిస్తా. సరే, పొద్దుగల పంపిస్తా. పంపి.
అరే మళ్ళా ఒకటి నార్రా మరే ఈ వరకు దేగి మిలిపిత్తు పడ్డది. అరే ఇక నాతోటి కాదు, నేను పోతా పో. నీ ఆటగాలి ఓపో మళ్ళా రావా మళ్ళా దేగుడే. లేదు ఇవాళ ఆడినాం, ఇవాళతోటి కంప్లీట్ అంతే. రేపు మళ్ళీ ఫ్రెష్గా ఆడుకుందాం. అరే రాజు ఆవురా. ఏంటిదా అన్న? ఏగా జమీందార్ భార్య రాదా లేదా? సాయం కోసం మన ఇంటికి వచ్చిందిరా. ఏం సాయం? అలా భర్తకి పక్షవాతం వచ్చిందట. అయ్యో, ఆయన చూసుకోవడానికి నేను రమ్మని చెప్పింది పనిలోకి. నేనా? నేను కా పని చేస్తానా అన్న? ఇంకేం పని చేస్తావురా? కూరగాయలతో నువ్వులో తిరుగుతావా? అదైతే చేతన అవుతుంది నీకు. ఏదో ఒక పని చేసుకోవాలరా. అబ్బా నాతోటి కాదే పని. ఇల్లు పడుతుంది, పనిలోకి పోతాను. నువ్వు పొద్దుగాల పనిలోకి పో, అర్థమైందా? జమీందారు ఇల్లు మంచిగా ఉంటది. ఎన్ని డబ్బులు అడుగుతా అన్ని డబ్బులు ఇస్తారు మనకు. సరే పోతుంది. చెప్పిన మాట నువ్వు బుద్ధిగా పని చేసుకో, అర్థమైందా? ఎదురు మాట్లాడకు. అమ్మగారు అమ్మగారు ఉన్నారా లోపల? ఎవరు? అమ్మగారు. ఓ తిరుపతి నువ్వా? చెప్పు. అదే మా తమ్ముడు వచ్చిండు. నీ పేరేంటి? రాజు. మీరు ఏ పని చెప్తే ఆ పని వింటాడు. ఎదురు మాట్లాడకు, బుద్ధిగా పని చేసుకో, సరేనా? ఇగో జమీందార్ గారికి ఆరోగ్యం మంచిగా లేదు, పక్షవాతం వచ్చింది. నువ్వు దగ్గరుండి ఆయన మంచిగా చూసుకోవాలి. అట్నే దొరసాని. ఏం ఊతానవరా అటు ఇటు? దుర్సాన ముందు మంచిగా చూసా, బుద్ధిగా పని చేసుకో. అమ్మగారు నేను వెళ్ళొస్తా. సరే లోపలికి రా, చూపిత్త పని. ఏంటి గారు, ఏం కావాలి? సీర అవుతారా? ఓహో, గుట్క బుక్తారా? మరి ఏం కావాలి నీకు? అబ్బా నీతో గండమే ఉండదు నాకు. ఏంటి రాజు, ఏం కావాలి? అది అయ్యగారు ఏమో చెప్తాండు, అది ఏందో అర్థమైతలేదు దొరసాని. అలాగా? నీకు అర్థమైందా? కాలే. అవునా? నీకు అర్థమైతే వచ్చి నాకు చెప్పు. సరే దొరసాని. ఇగో ఇందులో సామాన్ల లిస్ట్ ఉంది, పోయి తీసుకురా. సరే దొరసాని. అరే రాజు, ఏంద్రా ఇంత తొందర వచ్చినావు? ఏమో నెత్తిమిక్కలు నీళ్ళు పోసుకుంటున్నావు, ఏమైందిరా?
అన్నా ఆ జమీందార్ భార్య నువ్వు అనుకున్నంత మంచిదేం కాదే. అరే వాళ్ళు డబ్బున్న వాళ్ళరా, వాళ్ళు ఏదైనా చేస్తారు. మనం డబ్బులు లేని వాళ్ళం, చూసి చూడనట్టు పోవాలి. అర్థమైందా? పోయి పని చేసుకోపో, మనసులో ఏం పెట్టుకోకు. సరే అన్న, పోతా. రాజు, దొరసాని ఏమైంది? సామాన్లు అక్కడే పెట్టి ఎటుపోయినావు? కొంచెం పనుండి ఊర్లోకి పోయిన దొరసాని. సరే సరే, అన్నం కూర వండినాక భోజనం పెడతా, తిని పని చేసుకో. సరే దొరసాని. అబ్బా, ఈ ముసలోడు రోజుకు 3 సార్లు వస్తానట్టున్నాడు. కంపు వాసన వస్తుంది. నీ అవ్వ ఈ పని ఏందో గాని సాగు వస్తానా? అబ్బో అమ్మా అమ్మా. ఓ రాజు, అది కూడా పిండు రావట్లేదా నీకు? దొరసాని, నాకు ఇలాంటి పనులు అలవాటు లేదు. సరే ఇటీ వదులు, అడగట్టుకో పిండు. ఏదాలే, ఆ గోడ మీద ఆరేసిరా. సరే దొరసాని. ఇక రాజు, దొరసాని, ఈ చిట్టిలో ఉన్న సామాన్లు తీసుకురాపో. నేను సరుకులకు పోయినాక మీరు ఏం చేస్తారో మొత్తం చూసిన. చూసినావు కదా, మర్చిపో, పోయి సరుకులు తీసుకురా. నేను ఓను, ఇక నుంచి ఆయననే పంపియుర్రి. మీ సేవలో తరించేందుకు నన్ను వాడుకోర్రి. ఏం మాట్లాడుతున్నారా? ఇంకోసారి ఇట్లా మాట్లాడినావనుకో పళ్ళు రాలుతాయి. ప్లీజ్ దొరసాని, నన్ను వాడుకోర్రి. ప్లీజ్ దొరసాని, నన్ను వాడుకోర్రి. రే హాఫ్ టికెట్ గా, నువ్వు ఇంకా పిల్ల బచ్చాగాని వేరా, నీ ఇత్తి ఇంకా ముదరలేదు. నేను పిల్ల బచ్చగానేంటి? మూతి మీద మీసం లేకున్నా జూలు విదిలించే మగసింహాన్ని ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు. పిల్ల బచ్చగానో లేదో ఏర్పడుతుంది. ఓ చూపిస్తావా? సరే చూపించు, అయితే రా పైకి. ఏమైంది? కారిపోయింది. మీరు అన్నట్టు నేను పిల్ల బచ్చగాన్ని. పిల్ల బచ్చగాడ. అమ్మగారు రండి రండి. తిరుపతి, 2 రోజుల నుంచి మీ తమ్ముడు పనికి రావట్లే, ఎందుకు? ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు దొరసాని. పిలు. అరే రాజు, రాజు, దొరసాని వచ్చిందిరా.
తిరుపతి, అది అసలు ఏం జరిగిందంటే అరే రాజు, దుర్సాని జరిగిందంతా చెప్పిందిరా. ఇట్రా, ఇరారా. అరే, నువ్వు అనుకున్నట్లు దుర్సాని ఏం తప్పు చేయలే. అసలు ఈవిడే జమీందార్ భార్యనే కాదు. ఏందన్నా నువ్వేం మాట్లాడుతున్నావే? ఈమె భర్తను చంపి బలవంతంగా లొంగ తీసుకొని ఈమెతోని కాపురం చేస్తాడు ఆ జమీందారు. వాడు ముసలోడైనాక ఈవిడని పట్టించుకుంటే మానేసిండు. అది జరిగింది. అబ్బా ముసలుడా, ఇంత పని చేసినావురా. చెప్తా నీ సంగతి. దొరసాని, నన్ను క్షమించుర్రి. పాడు, మన ఇంటికి పోదాం. థ్యాంక్ యూ తిరుపతి. పద.